హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ 54,205 ఆ లెవెల్ని అయితే సపోర్ట్ తీసుకునింది. అక్కడ నుంచి ఇక్కడ పివట్ పాయింట్ 54,300 వరకు అయితే వెళ్ళిన తర్వాత చూడండి, చాలా రోజుల నుంచి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఈరోజైతే కొంచెం డౌన్కి వస్తుందని అనుకున్నాం. మార్నింగ్ అంతటా బయర్స్ అందరినీ అట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, చిన్న ఒక ఎం ప్యాటర్న్ లాంటిది క్రియేట్ చేసింది. పివట్ పాయింట్ వీవ్యాప్ పివట్ పాయింట్ దాటిన తర్వాత ఒక చిన్న రీటెస్ట్ డౌన్కి వచ్చింది. ఇక్కడ 54 మళ్ళీ చూడండి, ఈ లెవెల్ని కొంచెం ఇక్కడ ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత అయితే మంచి డౌన్ మూమెంట్ అయితే వచ్చింది. 54,113 కూడా దాటేసి అయితే కిందకు వచ్చేసి 53,952 లెవెల్ని మంచి క్యాండిల్ తోటి దాటి ఆ లెవెల్ని కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని అయితే అక్కడ క్లోజ్ అయింది. నియర్ బై 53,834 దగ్గర క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ మనం ఈ లెవెల్స్, ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ చూడండి, పివట్ పాయింట్ వీవ్యాప్ వీటిని దాటి వచ్చేటప్పుడు ఇక్కడ రీటెస్ట్ మీద అయితే బై చేయొచ్చు పుట్ సైడ్. ఎందుకంటే ఇక్కడే ఎం ప్యాటర్న్ లైట్గా ఎం ప్యాటర్న్ కూడా గమనించి చేయాలన్నమాట. అలా మనం గమనించి చార్ట్ని గమనించి క్యాండిల్స్ బిహేవియరు, మన లెవెల్స్, పివట్ పాయింట్, వీవ్యాప్ వీటిని చూసి ఇన్ని రోజుల నుంచి మార్కెట్ అప్ సైడ్ ఉంది కదా, ఈరోజు అన్నీ చూసుకొని అయితే పుట్ సైడ్ అయితే బై చేయొచ్చు. మంచి డౌన్ మూమెంట్ అయితే ఈరోజు దొరికిందండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వచ్చేసి లెవెల్ 53,862 అండి. 1 సెకండ్. ఓకే, ఇవ్వండి లెవెల్స్. మరి మండే రోజు అయితే కొంచెం ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడికి వచ్చిన ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది మన అప్పుడు వీవ్యాప్ పివట్ పాయింట్ వీటన్నిటిని చూసుకొని ఇక్కడి నుంచి అయితే బయింగ్ అయితే చేయొచ్చు. బయింగ్ లేదు గ్యాప్ అప్ కనుకైతే ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని అయినా బయింగ్ చేయొచ్చు. లేదంటే ఫాస్ట్గా ఈ లెవెల్స్ని దాటి కనుక కిందకు వస్తే ఇంకా మంచిది. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే మనం బయింగ్ చేసేదానికి ఇంకా బాగుంటుందండి. అలా ప్లాన్ చేద్దాం. మండే ఓపెనింగ్ని బట్టి చూద్దాం. నిఫ్టీలో అయితే ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. సారీ, నిఫ్టీ టాప్ లెవెల్లో మన లెవెల్స్ అయితే లేవండి. ఇక్కడ చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయింది, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ చూడండి, ఈ పివట్ పాయింట్ వీవ్యాప్, ఈ వీవ్యాప్ దగ్గర కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత వీవ్యాప్ని దాటి పైకి వెళ్ళి 26,260 దగ్గర చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ ఇక్కడ దాటింది. ఈ వీవ్యాప్ను దాటిన తర్వాత ఇక్కడ కొంచెం పుట్ సైడ్ ట్రై చేయొచ్చు. అయితే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ కొంచెం మూమెంట్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలోనే పుట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇటువంటి మనం ఇండెక్స్ రెండింటిని గమనిస్తూ మనం పుట్ సైడ్ తీసుకునేటప్పుడు ఏది వీక్గా ఉంది దాంట్లో పుట్ సైడ్ తీసుకోవడం, లేదు బయింగ్ చేయాలనుకుంటే రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి, ఏది బయింగ్ వైపు ఫాస్ట్గా మూమెంట్ అవుతుందని చెప్పేసి రెండిట్లో ఏది బాగుంటే అలా చేస్తేనే మనకి కొంచెం ప్రీమియం ఎక్కువ తీసుకునేదానికి మనం విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ గమనించి ట్రేడ్ చేయడం బెస్ట్. ఇక్కడ వీవ్యాప్ దాటిన తర్వాత చూడండి, మళ్ళీ వీవ్యాప్ టచ్ అయ్యి అక్కడ ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి డౌన్కి వచ్చి మళ్ళీ ఇంకొకసారి వీవ్యాప్ని టచ్ అయిన తర్వాత కూడా రెసిస్టెన్స్ తీసుకొని చూడండి. ఇలా ఈ విధంగా అయితే ఈరోజు మన లెవెల్స్ లేనప్పుడు ఇటువంటివి కూడా గమనించి చూడండి. వీవ్యాప్ ఎంత బాగా పనిచేస్తుందో, వీవ్యాప్ దాటింది, వీవ్యాప్ రీటెస్ట్ చేసింది, మళ్ళీ వీవ్యాప్ టచ్ అవ్వగానే రిజెక్షన్ చూడండి. అలా మీరు అన్నీ గమనిస్తూ ట్రేడ్ చేయాలండి. బిగినర్స్ కొద్ది రోజులు ఈ ఆప్షన్ బయింగ్ని అవాయిడ్ చేసి, అంటే మీరు స్టాక్స్లో చేసుకుంటూ ఇలా చార్ట్ని గమనిస్తూ ఎవరికైనా ఒక 2-3 ఇయర్స్ ఈ విధంగా అంటే
క్యాపిటల్ మొత్తం పోగొట్టుకోకుండా కొంచెం అంటే వీటిల్ని మనం స్లోగా చేసుకుంటూ ఒక లాట్ 2 లాట్లతో మనం చేసుకుంటూ క్యాపిటల్‌ని నిలబెట్టుకుంటే 2, 3 ఇయర్స్ మనం గనక మార్కెట్‌లో ఉంటే పెద్ద పెద్ద అమౌంట్ పోగొట్టుకొని వెళ్ళిపోకుండా 2, 3 ఇయర్స్ మనం మార్కెట్‌లో ఉండి వీటన్నిటిని గమనిస్తూ గనక నేర్చుకుంటే ఆ తర్వాత అయితే మీరు ఆప్షన్ బయింగ్ ఖచ్చితంగా కొంచెం బెటర్‌గా అయితే ట్రేడ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకొని వీటిల్ని పాటిస్తారని కోరుకుంటున్నాను. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 26,177 అండి. 26,177. ఓకే అండి. ఇవండి లెవెల్స్. నిఫ్టీ అయితే నాకు తెలిసి మండే రోజు కొంచెం గ్యాప్ డౌన్ అయినా, ఏ విధంగా అయినా ఇక్కడ 26,160 ఈ లెవెల్ నుంచి కానీ, లేదంటే గ్యాప్ అప్ అయితే మన లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ 26,100 కానీ, ఇక్కడ ఏ లెవెల్ నుంచి అయినా సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మన లెవెల్స్, వీవ్యాప్, పివట్ పాయింట్ వీటన్నింటిని సపోర్ట్ తీసుకొని మండే రోజు మనం బయింగ్ వైపు ప్లాన్ చేద్దామండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్, టేక్ కేర్.